Dear brothers and sisters, the scripture for today is Proverbs chapter 28 verses 1 to 2. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. The wicked flee through no one pursues, but the righteous are as bold as a lion. Praise be to God. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. Though King Saul and the Israeli soldiers were dismayed by the daily threats of their enemy giant, then David took courage to fight Goliath. ఇశ్రాయేలీల రాజైన సౌలు వారి యొక్క సైనికులందరూ కూడా ఈ ఫిలిష్తీయుల యొక్క వానితోటి భయపెట్టబడుతూ ఉన్నారు. అప్పుడు దావీదు గొలియాతుతో పోరాడడానికి నిర్ణయించుకున్నాడు. Motivated by his disdain for Goliath's defiance against God and the people. గొలియాతు దేవునికి అలాగే దేవుని ప్రజలకు విరుద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన దావీదు పోరాడడానికి నిర్ణయించుకున్నాడు. So David had courage because of the countless times that God protected him from danger in his past. He has steadfast confidence that God would deliver him against opposition. దావీదుకి ఇలా పోరాడడానికి గొప్ప ధైర్యం ఉంది. ఎందుకు అంటే తన యొక్క జీవితంలో ఎన్నోసార్లు దావీదుకి దేవుడు విజయాన్నిచ్చాడు. దావీదుని దేవుడు అనేకసార్లు తన జీవితంలో ప్రమాదం నుండి కాపాడాడు. కాబట్టి దావీదు ధైర్యంగా పోరాడటానికి నిర్ణయించుకున్నాడు. శత్రువులకు విరోధముగా దేవుడు తనని గెలిపిస్తాడు, విజయాన్నిస్తాడు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని దావీదు కలిగి ఉన్నాడు. Then David acted on faith to fight Goliath with a slingshot, and God gave him victory. That's a great ending. కనుక దావీదు ఒక వడిసెలతోటి గొలియాతుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. అలాగే దేవుడు తనకి గొప్ప విజయాన్నిచ్చాడు. ఇది ఎంత అద్భుతంగా ముగిసిన కదా. As a result, the whole army fought at his side and with God's help won a great battle that day. దాని ఫలితంగా ఆ సైన్యమందరూ కూడా దావీదు పక్షాన పోరాడారు. ఆ రోజున దావీదు ఒక గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. Do not leave this proverb until you have become the courageous lion. Ask God to give a pure conscience. నీవు కూడా గొప్ప ధైర్యాన్ని ఇవ్వాలని నీ దేవునికి ప్రార్థించు. A pure conscience will make you great. మంచి మనస్సాక్షి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. You will fear nothing. The Lord will be your sword and shield. నీవు ఎవరికీ భయపడవు. నీ యొక్క ప్రభు అయినటువంటి దేవుడే నీ యొక్క ఖడ్గముగాను నీ యొక్క డాలుగాను ఉంటాడు. God bless you all. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. If you have any testimony, share in the comment section. Please subscribe Sheena Paul YouTube channel. Like, share and click the bell icon. Good night and have a sound sleep. May God bless you all and God be with you. Amen.